బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధురై నుంచి నిడమర్రు నుంచి పెంటపాడు వరకు వరుస పోలీస్ స్టేషన్ ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్నాయి. రక్షక భటులే రాక్షసులా మారుతున్నారా అన్న ప్రశ్న ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. న్యాయం కోసం వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడులు జరుగుతున్నాయి. ప్రజల్లో భయం, ఆగ్రహం పెంచుతోంది. మధురై ఘటనలో తండ్రి కొడుకుల హత్యకు కోర్టు ఉరిశిక్ష విధించిన కొందరు పోలీసుల్లో మార్పు రాలేదని తెలుస్తోంది. ఒంగుటూరు నియోజకవర్గం నిడమరలో ఎస్ఐ దాడితో జనసేన కార్యకర్త శివ ఆత్మహత్య సంచలనం ఇంకా చల్లారకముందే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం శోచనీయం. తన భార్యపై లైంగిక దాడి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తిపైనే పెంటపాడు ఎస్ఐ దాడికి పాల్పడడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. మీ ఇంట్లో ఇలా జరిగితే ఊరుకుంటారా అన్న ప్రశ్నకే కోపంతో ఎస్ఐ తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. చెవిలో నుంచి రక్తం వచ్చేలా కొట్టారని బాధితుడు శ్రీనివాస్ వాపోయిన ఘటన వైరల్ అవుతోంది. తనపై లైంగిక దాడి యత్నం జరిగినా కానీ న్యాయం కోసం వెళ్లిన తన భర్తనే ఎస్ఐ కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాధితుడి తండ్రి పోలీస్ స్టేషన్లోనే తన కుమారుడిపై ఎస్ఐ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్ష్యం తానేనంటూ వెల్లడించారు. గతంలో కూడా పెంటపాడు ఎస్ఐపై పలు వివాదాలు, కానీ చర్యలు లేకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కోడిపందాలు, వార్తా కార్యాలయంలో అనుమానాస్పద మరణం కేసుల్లోనూ ఆరోపణలు ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఇటీవల సదరు ఎస్ఐ అధికార పార్టీ కార్యకర్తలపైన దాడి చేశారన్న టాక్ వైరల్ అవుతోంది. కానీ రెండు వర్గాల మధ్య రాజీతో అది బయటపడలేదని సమాచారం. కొందరు పోలీసుల వల్లే నిజాయితీ గల పోలీసులకు చెడ్డ పేరు వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన రూరల్ ఎస్సీఐ వెంటనే ఇద్దరు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలుస్తోంది. బాధితులకు న్యాయం చేసిన సీఐ దాడి చేసిన వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ అంటే భరోసా, కానీ ఇప్పుడు భయానకంగా మారుతోందంటూ ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయాలపై ఉన్నతాధికారులు పూర్తి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి శివప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. నేను మీ శివప్రసాద్. మరి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మరి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించిన పెంటపాడు మండలంలో ఒక కుటుంబం అయితే రచ్చ మీడియాని సంప్రదించింది. అయితే తనపైన అత్యాచార యత్నం చేసిన కొంతమంది పైన తన భర్త ఎవరైతే ఉన్నారో తన భర్త పోలీసులకు కంప్లైంట్ చేసిన పోలీసులు కేసు కట్టకపోవడంతో ప్రశ్నించిన తన భర్తను చెంపపై కొట్టి ఒక చెవు పని చేయకుండా రక్తస్రావం అయ్యేలాగా దండించారని ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల ఎస్ఐ పైన వీరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే అసలు సంఘటన ఏం జరిగింది, వీళ్ళ వృత్తి ఏంటి, ఏం చేస్తున్నారు అనేది ఆ అమ్మాయితోటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ జరిగిన సంఘటనలో కేసు నమోదు చేయకపోగా కేసు పెట్టిన వారి పైన ఎస్ఐ దాడి చేయడం చాలా దారుణమని సంఘాలు ఏదైతే విమర్శిస్తున్నాయో, ప్రజా సంఘాలు విమర్శిస్తూ ఉన్నాయి. అయితే ఆవిడని అడిగి, దివ్యని అడిగి అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏం జరిగింది, ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి? మా ఇంటికి ఇద్దరు వచ్చారండి. ఒకడు వచ్చి లోపలికి వచ్చి గడేసేసారండి. గడేసేసి ఇంకా నన్ను అత్యాచారం చేయబోయారు. దాని గురించి నేను అరుస్తున్నా కూడా ఆయన ఒకడు గడేసేసి వెళ్ళిపోయాడండి. బయట గడిపెట్టేశారండి. ఇంకొకడేమో లోపల ఉన్నాడండి. లోపల ఉండడంతో నాకు భయం వేసి అతనేమో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేశాడండి బ్యాడ్ గా. దాని గురించి నాకు భయం వేసింది, చాలా భయం వేసింది. అరిసాను, చెప్పా. మా అబ్బాయి, మా పిల్లలు వాళ్ళు చూస్తున్నారండి. ఆ పిల్లల్ని కూడా పక్కకి గెంటేసి ఇంకా ఫోన్ అది లాగేస్తున్నాడు. మా అబ్బాయినేమో ఫోన్ చేయరా డాడీకి అని చెప్పానండి. చేస్తున్నారు. అప్పుడు చేస్తుంటే గట్టిగా అరిసానండి. మా అబ్బాయి సడన్ గా ఫోన్ చేస్తుంటే ఈ లోపల తను పారిపోయాడండి. దాని గురించి మేము చెప్పాము. ఈ లోపల మా హస్బెండ్ కి ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తే ఆయనేమో ఇలా రెస్పాండ్ అయ్యి వచ్చేసారండి. వెంటనే వచ్చేస్తే మాకు ఇదంతా అల్లుకోలం కింద అయిపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా కేసు పెట్టామండి. ఇలా కేసు పెడుతుంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మళ్ళీ మా ఆయన ఇలా మాట్లాడేసరికి వాళ్ళేమో తప్పుగా ఆయన్ని అడిగేసరికి ఆయన్ని చాలా దారుణంగా చంపపైన 3 సార్లు అలా గట్టి కొట్టారండి. దానివల్ల ఆయనకి చెవి దగ్గర బ్లడ్ అది వచ్చి దానివల్ల ఇబ్బంది పడుతున్నారు ఆయన. దాని గురించి మాకు న్యాయం జరగాలండి. అసలు ఆయన అలా ప్రవర్తించారు. పోలీసులు అయినా ఏదైనా అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదండి. రెస్పాండ్ కావాలి. నాకు న్యాయం జరగాలి. వాళ్ళు అలా చేశారు, అబ్బాయిలకు శిక్ష పడాలి, అంతేండి. నేను అదే కోరుకుంటున్నాను. దాని వెనకాల అయితే నాకు తెలియదండి, కానీ వాళ్ళకైతే శిక్ష పడాలండి. పోలీసులు కొంచెం బాగా రెస్పాండ్ అవుతే సరిపోతుందండి.
ఇలాగా పట్టించుకుంటే చాలండి, మాకు న్యాయం జరిగితే చాలు, అదే కోరుకుంటున్నానండి. అది బాధితురాలు చెప్తున్న మాట. అయితే బాధితురాలు భర్త కూడా మనతో ఉన్నారు. ఎవరైతే చెవి గాయంతో ఒక చెవి పని చేయకుండా ఉన్నారో శ్రీనివాస్ కూడా మనతో ఉన్నారు. శ్రీనివాస్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటు వీళ్ళ పెద్దలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే శ్రీనివాస్ తో ప్రస్తుతానికి మనం మాట్లాడదాం. బాధితుడు శ్రీనివాస్ అయితే మనతో ఉన్నారు. అసలు ఆ శ్రీనివాస్ని అడిగి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు మీ భార్యపై జరిగిన అన్యాయానికి మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది? పొలిటికల్కి వెళ్ళాలండి. అవునుగా పొలిటికల్కి వెళ్ళి ఇలా పొలిటికల్కి వెళ్ళి ఇలాగా నాకు న్యాయం చేయమని అది ఎస్ఐ గారు రాగానే కాళ్ళ మీద పడిపోయాను. కాళ్ళ మీద పడిపోయగానే ఆయన ఏం పట్టించుకోలేదు. పట్టించుకొని పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చుంటే వాళ్ళు మాట వచ్చి ఇలా మీ ఊరికి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా అని చెప్పి అన్నాను. అప్పుడు ఆయన చేయాలంటే పట్టమని 3 దెబ్బలు గోడ మీద కొట్టాడండి. గోడ మీద కొట్టగానే నేను కింద పడిపోయాను. కింద బ్లడ్ వచ్చింది. బ్లడ్ రాగానే ఇలాగ మన నాన్నగారు ఏమన్నారంటే ఎలా కొడతాయి ఏంటి అని చెప్పి అడిగారు. మామూలుగా ఎలా కొడతాయని చెప్పి అడిగారు. ఇలా ఆయనకి ఇంకా సమాధానం లేదు. ఆయనకి సమాధానమే లేదండి. సమాధానం లేదు. మామూలుగా పట్టించుకోలేదండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు. అంటే నిజంగా కొట్టారా మీరు చెప్తున్నారు? నిజంగా కొట్టారండి. సీసీ ఫుటేజ్ ఉంటుంది. నిజంగా కొట్టారండి నన్ను. మీ తరపున ఎవరైనా చూసారా? అక్కడ ఏమైనా వీడియోలు ఉన్నాయా? వీడియోలు ఉన్నాయండి. కొట్టే వీడియోలు ఉన్నాయి కదా. కొట్టిన వీడియోలు కూడా పెడతారండి అది. అది ఎందుకు అంత మీకు కోపం వచ్చి ఇప్పుడు కేసు పెట్టినా కట్టట్లేదనే విషయంలో ఎందుకు అంత కోపం వచ్చింది పోలీసుల మీద? పోలీసుల మీద కోపం వచ్చిందంటే ఇప్పుడు వెళ్ళానండి, పట్టించుకోలేదు. మేము చెప్తున్నా పట్టించుకోలేదు. పట్టించుకోలేటప్పటికి నేను అన్ని చెప్పాను. అప్పటికి చూస్తానమ్మా అని చెప్పి అంటున్నారు కానీ అలా కూర్చోమన్నారు కానీ మనకి ఇంకేం చెప్పట్లేదు. ఎవరు కొట్టింది మిమ్మల్ని? ఎస్ఐ అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ఎవరండి? ఎస్ఐ గారు కొట్టారు నన్ను. ఎస్ఐ గారు పెంటపాడు ఎస్ఐ గారు కొట్టారు నన్ను అండి. పెంటపాడు ఎస్ఐ గారు కొట్టారు నన్ను. ఎంతమందితో వెళ్ళారు అక్కడికి కేసు పెట్టడానికి? కేసు పెట్టడానికి మా నాన్నగారు, నేను, మా ఆవిడ తర్వాత పెద్ద మనుషులు వెళ్ళామండి మేము. ఉంటామండి. ఒక 10 మంది ఉంటామండి. కేసు పెట్టడానికి వెళ్ళాం. ఇంకా రెస్పాండ్ లేదండి వాళ్ళు. ఈ రోజు ఏమైనా వెళ్ళారా మళ్ళీ పోలీస్ స్టేషన్? ఈ రోజు కూడా పొలిటికల్కి వెళ్ళేదండి. వెళ్తే ఇప్పుడు కేసు రాల్చుకున్నారు. మీకు ఏ విధంగా న్యాయం కావాలంటారు? ఇప్పుడు నన్ను ఆయన కొట్టాడండి. నాకు న్యాయం జరగాలి. నాకు న్యాయం చేయాలి. ఇప్పుడు మామూలుగా అడుగుతాకి వెళ్తే కొట్టేస్తారండి. అడుగుతాకి వెళ్తే న్యాయం చేస్తారంటారా కానీ కొట్టేస్తారా అని కొట్టేస్తారా? అలాగే ఏంటంటే ఇప్పుడు జరిగిందండి. కేసు అయితే కేసు ఎవరి మీద పెట్టారు మీరు? కేసు గుండుగోలు నాగేంద్ర తర్వాత సాయి కుమార్ అనే వ్యక్తి మీద మనం కేసు పెట్టామని మనం. అది బాధితుడు చెబుతున్నమాట. ఏదైతే పెంటపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టిన తర్వాత, ఏదైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన తర్వాత కూడా తన భార్య పైన జరిగిన అఘాయిత్యానికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తనను ఘోరంగా కొట్టారని పెంటపాడు ఎస్ఐ పైన ఈయన విమర్శలు చేస్తున్నారు. బాధితుడి తండ్రి పొన్నాడ సత్యనారాయణ మనతో ఉన్నారు. అయితే ఆ రోజు జరిగిన సందర్భంలో వెంటనే తన కుమారుడు ఈయనకు ఫోన్ చేయడం, ఈయన కొంతమంది పెద్దలను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కూడా జరిగింది. అసలు పోలీస్ స్టేషన్లో జరిగిన సందర్భం ఏంటి, ఏం జరిగింది, అక్కడ జరిగిన ఘటన ఈయన ప్రత్యక్ష సాక్షిగా మనం చెప్పవచ్చు. అసలు ఏం జరిగింది సార్ అక్కడ చెప్పండి. ఏం జరిగిందంటే నా కొడుకు ఒక కార్పెంటర్, మేము సుబ్రహ్మణ్యం పెంటపాడు గ్రామంలో పక్కన మాది రాయపాడు గ్రామం, పక్కన ఇక్కడ వచ్చి 35 సంవత్సరాలు అవుతుంది. నా పిల్లలలో ఎటువంటి గొడవ కానీ ఒక చెడు అలవాట్లు కానీ అలాంటివి ఏమి లేవు. కుటుంబంలో ఏంటంటే నాకు 2 అబ్బాయిలు, ఓ పాప. మేము అలా పెంచుకున్నాం. ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎటువంటి గొడవ కూడా ఎవరు అసలు. మేము ఈ కుర్రోడు మా అబ్బాయి బయటకు వెళ్ళిపోయాడు, వేరే కాపురం పెట్టుకున్నాడు. వేరే కాపురం పెట్టి ఒక 6 సంవత్సరాలు అవుతుంది కాపురం పెట్టుకుని. దానికి ఎప్పుడు కూడా మా పిల్లల గొడవలు కానీ ఎప్పుడు కూడా ఎటువంటి గొడవ కూడా మా అబ్బాయిలు ఎవరు అసలు గొడవలకి. ఆ కుర్రోడు మా కుర్రోడు దగ్గర పనిచేసిన కుర్రోడు నెలకు 2 సార్లు 3 సార్లు పనికి వస్తాడు. వచ్చిన కుర్రోడు ఆడిడి కలిపి ఇంకో సాయమ్మ కుర్రోడు కూడా ఆడిడి కలిపి 2 కుర్రోళ్ళు వెళ్ళి ఇక్కడ మన మాంజిపాడు గ్రామంలో పక్కనే ఉమామేశ్వర గ్రామంలో పనిచేస్తున్నాడు. ఆదివారం ఆ రోజు ఆదివారం అయితే 5 గంటల కల్లా పనిచేస్తాడు. అక్కడ 5ంటికి కుర్రోళ్ళు 2 వెళ్ళారు. అక్కడికి 2 వెళ్ళి మా ఊరు బంద్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారంగా ఓ ప్లాన్ సక్సెస్ గా వీళ్ళ మర్డర్ కేసు ఎలా చేస్తారు, అది ప్లాన్ గా చేస్తారు మర్డర్ కేసు కూడా. ఆ ప్లాన్ గా మర్డర్ వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి మా అబ్బాయి ఉన్నాడా నేను వాళ్ళని అడిగి ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లని దౌర్జన్యంగా మాలబంధంలో రేప్ చేయబోయారు. దానికి ప్రత్యేక సాక్షులుగా ఆ అమ్మాయి కూడా మా మనవల్లో కూడా వాళ్ళ పక్కకి ఇసిరేసి పక్క కూడా ఇసురు పాడేశారు పిల్లలిద్దరు కూడా, ఓ పాప బాబు. మా అబ్బాయి కూడా పిల్లల విషయంలో మేము ఎస్ఐ గారి కంప్లైంట్ ఏంటంటే కుర్రోని అక్కడ తీసుకెళ్ళాం.
పట్టుకుని ఉమామహేశ్వరి బండిస్తాకి వెళ్తే ఆ కుర్రను తీసుకుని స్టేషన్కి అప్ చెప్పాం. స్టేషన్కి అప్ చెప్తే ఎస్ఐ గారు ఏమన్నారంటే ముందు వచ్చే 10 నిమిషాలు మేము వెయిట్ చేసాం, మా కుర్రను ఆపలేకపోతున్నాం, ఆడ ఆదున ఆడ భార్యకి అన్యాయం జరిగిందని చెప్పి మేము పోలీసు రక్షణ కోసం వెళ్ళాం. పోలీసు రక్షణ కోసం వెళ్తే ఎస్ఐ గారు వచ్చారు 10 నిమిషాల పావుగంటకి. మా ఊడు అక్కడ స్టేషన్లో అప్రియతమైన వాడి భార్య గురించి ఎప్పుడైతే బాధపడిపోతున్నాడు. నేనే దానికి వచ్చే సాటుగా ఉంటే ఎస్ఐ గారితో వెళ్ళి చెప్పాడు ఎలాగని, అదే మీ ఇంట్లో ఇలా జరిగితే మీరు పట్టించుకోరా అన్న మాట అన్నాడు. ఆయన ఎస్ఐ గారు మా ఊళ్ళు చంపం మీద ఈ శివుడి మీద ఇప్పుడు కొట్టాడు ఆయన. అది సంగతి. దానికి ఏంటంటే పోలీసు వారు దానికి ఏ రకంగా దానికి శిక్ష చేస్తారో మీరు వేయాలని చెప్పి మీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. అది తండ్రి చెబుతున్నమాట. అయితే ఇక్కడ జరిగిన సందర్భంలో ఏదైతే తన కొడుకు పైన జరిగిన ఎస్ఐతో పాటు దాడి చేశారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఈ దాడిలో తన కుమారుడి చెవు కూడా పనిచేయట్లేదని ఆయన చెప్తున్నమాట. దీనికి జరుగుతున్న వరుస సంఘటనలో అధికార దుర్వినియోగం కూడా దీనిపైన చాలా విపరీతమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఉన్నతాధికారులు వెంటనే దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేసి అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు లేదా ఇతరత్ర సీసీ ఫుటేజ్ కావచ్చు, ఇది ఆరోపణల లేదా వాస్తవాలన్న తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.